హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా కేఎఫ్సి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈజీ మెథడ్ అండి ఇది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ వస్తుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. సో దీనికోసం నేను ఒక 6 వరకు లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఒక 6 లెగ్ పీసెస్ తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా అన్నిటికి పెట్టుకోండి. ఇందులో ఒక 2 నిమ్మకాయలు పిండుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని బాగా ముక్కలకు కలిపి పెట్టుకోండి. అలా ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక బౌల్ వరకు పెరుగు, అదే బౌల్ నిండా వాటర్ తీసుకోండి మళ్ళీ ఇలా. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని, సో ఇంతకుముందు చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం అనేది అందులో పోసుకుందాం. ఇది బాగా కలిపేసుకొని ఇందులో పోసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలలో. చూడండి, ఇలా ముక్కలలో పోసుకొని ముక్కలకు బాగా పట్టేలా అంటించుకోండి. ఒక 6 గంటల వరకు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఒక 6 గంటల తర్వాత తీసాను నేను. తీసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్లో 2 కప్పుల వరకు మైదా, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ పౌడర్, హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం కారం, స్పూన్ పట్టిందండి కారం, కొంచెం ధనియాల పొడి, బేకింగ్ సోడా ఇవి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు సో దీనికోసం ఇంకొక బౌల్ తీసుకొని అందులో కూల్ వాటర్ తీసుకోండి. ఐస్ ఉన్న వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని, ఈ ముక్కలు ఉన్నాయి చూసారా, ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ పిండిలో బాగా డిప్ చేసుకోండి. బాగా ఒత్తి పట్టుకోండి ముక్కని. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఐస్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా నానుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత ముక్కను తీసి కడిగినట్టుగా చేసి, సో మళ్ళీ ఇంతకుముందు ఉంది కదా మైదా పిండి, ఇప్పుడు బాగా ఒత్తి పట్టుకోండి. పిండి మామూలుగా దానికి అంటేలా చూసుకోండి, అంతే. దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. 6 చూడండి. దీన్ని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 350 ml వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక సో ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని సన్నని మంట మీద ఉంచండి. ఎందుకంటే లోపల ఉన్న పార్ట్ అనేది ఉడకాలి కాబట్టి సన్నగా ఉండాలి మంట. బాగా ఉంటే మాడిపోతుంది బయటది. ఇలా సన్నని మంట మీద మెల్లగా ఇలా తిప్పుకోండి. బాగా కలపొద్దు, ఇలా మెల్లగా తిప్పుకోండి. ముక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఉంచండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసుకోండి. చూడండి,
దాన్ని రౌండ్గా అలా తీసుకుంటున్నాను నేను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అందులోనే ఉంచుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ తీసుకోండి. చూడండి ఇలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని టమాటా సాస్తో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ యమ్మీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.